హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ వనిత. పులుసులందు కంద పులుసు వేరయ్యా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇది ఎండ్రాయిలు వేసుకుని చేసుకోవచ్చు, పచ్చిరాయలు వేసుకుని చేసుకోవచ్చు. కోడిగుడ్లు ఎండ్రాయిలు కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కోడిగుడ్లు కంద పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. మీ ఇంటికి బంధువులు అయ్యి వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు ఖచ్చితంగా చాలా ఇష్టపడతారండి దీన్ని. ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా కందని తొక్కంతా తీసుకుని శుభ్రంగా ఇలా నేను చూపించిన విధంగా కొంచెం పెద్ద సైజు, అంటే మరీ పెద్దవి కాకుండా ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే ముక్క బాగా ఉడుకుతుంది, అలాగే పులుసు కూడా బాగా పడుతుందండి. ఇప్పుడు ఆ ముక్కల్ని కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్ అయితే రానివ్వాలి. ఈ లోపల ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో పసుపు వేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. గుడ్లు ఎంత బాగా ఫ్రై అయితే ఈ పులుసులో అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు గుడ్లు ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక మెంతులైనా వేసుకోవచ్చండి. నేను మెంతుల కన్నా కూడా కొంచెం మెంతిపొడి అయితే బాగుంటుందని ఒక 1/2 స్పూన్ మెంతిపొడి అయితే వేసాను. అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు, మీడియం సైజు పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కోసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే 4 నుండి 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయేలోపు ఈ కంద ముక్కలు కూడా ఉడికిపోయి ఉంటాయి. విజిల్ తీసి ఎలా ఉడికినాయి అనేది చాకుతో చెక్ చేసుకుంటే బాగా మెత్తగా అయిపోయినాయండి. చూసారా చాకు ఎంత బాగా ఈజీగా దిగిపోయిందో. ఇప్పుడు కూడా ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు నీళ్లు తీసేసి కంద ముక్కలను కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గడం వల్ల పులుసు బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేసాను. అలాగే కారం కూడా ఒక 2 స్పూన్ల వరకు పడుతుందండి. పులుసుకి కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను 2 స్పూన్లు అయితే వేసాను. టేస్ట్కి సరిపడా మీరు వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందులోనే జీలకర్ర పొడి ఒక 1/2 స్పూను, ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇంకా ఇందులో ఎటువంటి మసాలాలు వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఎందుకు చేయాలి అంటే ఉల్లిపాయ కొంచెం పచ్చి పచ్చిగా లేకుండా మెత్తగా అవ్వడం కోసం. ఎందుకంటే కంద ముక్కలు ముందే ఉడకపెట్టుకున్నాం కాబట్టి అవి ఎలాగో మెత్తగానే ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిగా ఉంటే బాగోదండి ఈ పులుసుకి. అందుకనేసి కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు నుంచి తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకుని, చింతపండు రసం వేసేటప్పుడు తుక్కు పడకుండా చేయి అడ్డం పెడితే మంచిదండి, తుక్కు పడకుండా ఉంటుంది. చింతపండు రసం వేసేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమన్నా సాల్ట్ తక్కువైతే ఈ స్టేజ్లోనే వేసుకుని కలుపుకుని మూత పెట్టి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలిపోయి పులుసు అంతా బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు కోడిగుడ్లు ఈ స్టేజ్లో వేసుకోవాలండి. ముందు వేసుకుంటే గుడ్లు గట్టిగా అయిపోతాయి. గుడ్లు గట్టిగా అయిపోతే తినడానికి అంత బాగోవు పులుసులోని. అందుకనేసి దింపడానికి ఒక 5 మినిట్స్ ముందు మాత్రమే గుడ్లు వేసుకోవాలి. గుడ్లు వేసిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 3-4 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి చూస్తే గుమగుమలాడే కంద పులుసు అయితే రెడీ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసిన 5 మినిట్స్కి మూత తీసి చూస్తున్నానండి. చూసారు కదా, చేపల పులుసు కన్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పులుసు కనుక మీరు వండుకుని ట్రై చేస్తే తినాల్సిన దానికన్నా ఒక 4 ముద్దలు ఎక్స్ట్రానే తింటారండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఈ కంద పులుసుని ఇదే విధంగా కాకుండా ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. అదైతే అచ్చు చేపల పులుసుల టేస్ట్లో అయితే ఉంటుంది. ఈ పులుసు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.